గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీ రాధా. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. మీరు కూడా హ్యాపీగా హెల్తీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎస్, నేను మీకు ఫార్మసిటికల్ క్రీమ్స్ గురించి షేర్ చేస్తూ ఉంటాను కదా, లైక్ సోప్స్ అంటే హెయిర్ కేర్కి సంబంధించి ఇలా డిఫరెంట్గా ప్రోడక్ట్స్ రివ్యూస్ చేస్తూ ఉంటాను. ఈరోజు కూడా ఒక మంచి ప్రోడక్ట్ తోటి మీ ముందుకు వచ్చాను. చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు, ఒక మంచి హెయిర్కి సంబంధించిన ఒక ప్రోడక్ట్ చెప్పండి అక్క, హెయిర్ లాస్ అయిపోతుంది, కొంచెం గ్రోత్ అవ్వాలి, అసలు ముందు హెయిర్ ఫాల్ తగ్గాలి, తగ్గితేనే కదా హెయిర్ గ్రోత్ అనేది స్టార్ట్ అవుతుంది. అలా కాకుండా హెయిర్ లాస్ అయిపోతూ ఉంటే పల్చగా అయిపోతుంది, గుండె అయిపోతుంది అని భయపడుతూ ఉంటారు చాలామంది. అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో ఎక్కడ ఎగ్జిట్ అవ్వకుండా స్కిప్ చేయకుండా చూడండి. ప్రో యాంజన్ హెయిర్ సీరం. ఇది హెయిర్ కోసం డిజైన్ చేయబడినటువంటి ఒక సీరం అనమాట. ఎస్, ఎవరు యూజ్ చేయాలి దీన్ని అంటే, మీకు బాగా హెయిర్ ఫాలింగ్ ఎక్కువగా ఉంది, బాగా హెయిర్ డ్యామేజ్ అయిపోతుంది, చిట్లిపోతుంది, రాలిపోతుంది, పల్చగా అయిపోతుంది, రూట్స్లో నిర్జీవంగా అయిపోయింది, కొలాజన్ ప్రొడక్షన్ అనేది లేదు, జరగట్లేదు, తగ్గిపోతుంది అనుకున్నప్పుడు మీరు ఈ ప్రో యాంజన్ హెయిర్ సీరమ్ని యూజ్ చేయొచ్చు. ఇది మన కొలాజన్ ప్రొడక్షన్ని పెంచుతుందన్నమాట. ఎప్పుడైతే కొలాజన్ ప్రొడక్షన్ పెరిగిందో జుట్టు ఊడటం అనేది ఆగుతుంది. కాబట్టి మీరు ఎవరైనా సరే హెయిర్ ఊడటం ఆగాలి అనుకున్న వాళ్ళు దీనికి వెళ్ళిపోవచ్చు. యాక్చువల్గా ఏంటి అంటే, ఇటువంటి ఏదైనా కొన్ని హెయిర్ సీరమ్స్కి కానీ స్కిన్కి సంబంధించి కానీ యూజ్ చేయాలనుకున్నప్పుడు ఒకసారి మీరు మీ డెర్మటాలజిస్ట్ని కన్సల్ట్ అయ్యి యూజ్ చేయండి. యాక్చువల్గా చాలామంది డెర్మటాలజిస్టులు కూడా దీన్ని సజెస్ట్ చేస్తారు కాబట్టి మీ దాకా తీసుకొచ్చాను. నేరుగా చెప్పాల్సిన బాధ్యత ఉంది కాబట్టి యాజ్ ఎ ఇన్ఫ్లుయెన్సర్గా మీరు ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ అయ్యి మీరు ఈ హెయిర్ సీరమ్ని యూజ్ చేయండి. ఎందుకంటే చాలా మంచి రేటింగ్ ఉంది, చాలా మంచిగా రిజల్ట్స్ కూడా వస్తాయి దీంతో. కాబట్టి కన్సల్ట్ అయ్యి మీరు ఈ ప్రోడక్ట్ని తీసుకోండి. అసలు ఈ ప్రోడక్ట్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చెప్తాను, చూడండి. దీంట్లో ఉన్నటువంటి కీ ఇంగ్రీడియంట్స్ అనమాట. ఈ ఇంగ్రీడియంట్స్ ఏదైతే ఉన్నాయో ఇది మన హెయిర్ని డ్యామేజ్ అయిపోయిన హెయిర్లోకంతా వెళ్ళి హెయిర్ రూట్స్ని బాగా డెవలప్ చేసి కొలాజన్ ప్రొడక్షన్ని పెంచి హెయిర్ ఫాల్ని స్టాప్ చేస్తాయి. తద్వారా హెయిర్ గ్రోత్ అనేది పెరుగుతుందన్నమాట. కాబట్టి హెయిర్ ఫాలింగ్ ఉన్న వాళ్ళు దీన్ని యూజ్ చేయొచ్చు. ఉన్న కీ ఇంగ్రీడియంట్స్ అయితే ఇదే అనమాట. ఓకే, మీరు పాలిచ్చే తల్లులకి జుట్టు బాగా ఊడిపోతుంది, అలాగే ప్రెగ్నెన్సీతో ఉన్న వాళ్ళకి జుట్టు ఊడిపోతూ ఉంటుంది, ఎక్కువగా ఆలోచిస్తున్న అలాంటి వాళ్ళు కూడా దీన్ని యూజ్ చేయొచ్చు. ఎటువంటి ప్రాబ్లం లేదు. మీరు డాక్టర్ని కన్సల్ట్ అయ్యి యూజ్ చేయండి, యూజ్ చేయాలి అనుకున్నట్లయితే. ఓకేనా? లేదు అనుకుంటే, సేఫ్గా ఉండాలి మేము అనుకుంటే ఆఫ్టర్ డెలివరీ ఇటువంటి హెయిర్ సిరప్స్ని యూజ్ చేస్తే ఇంకా చాలా మంచిది, మనం ప్రెగ్నెన్సీలో ఉన్న టైంలో కంటే. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, చాలామందికి హెయిర్ అంతా కూడా డాండ్రఫ్ వస్తుంది, డ్రై స్కాల్ప్ ఉంటుంది అనమాట. డాండ్రఫ్ ఉన్న, డ్రై స్కాల్ప్ ఉన్న, అంతా కూడా ఇచ్చిగా అనిపిస్తున్న, జుట్టు లోపల ఏమవుద్దంటే ఎంటిక బ్రేక్ అయిపోతుంది, నిర్జీవంగా అయిపోతుంది. అలాంటి వాళ్ళు కూడా ఈ ప్రో యాంజన్ హెయిర్ సీరమ్ని యూజ్ చేయొచ్చు. మంచి రిజల్ట్ అనేది చాలా బాగుంటుంది, డాండ్రఫ్ని కూడా కంట్రోల్ చేస్తుంది అనమాట. యూజ్ చేయటం వల్ల మన హెయిర్ వాల్యూమ్ని చాలా ఇంక్రీజ్ చేస్తుందంట. హెయిర్ రూట్స్ని అంతా కూడా బాగా స్ట్రెంగ్త్ని ఇస్తుంది, హెయిర్ రూట్స్ని చాలా రెజ్యూనేట్ కూడా చేస్తుంది. ఎలా యూజ్ చేయాలో చెప్తాను. వన్స్ అ డే, పర్ డేకి ఒక్కసారి తీసుకొని చేత్తో ఇలా కొంచెం ఇలా రబ్ చేసుకొని హెయిర్కి అంతా అప్లై చేసుకోండి. అప్లై చేసుకున్న తర్వాత ఖచ్చితంగా మసాజ్ అయితే కంపల్సరీగా చేయాల్సిందే, గుర్తుపెట్టుకోండి. చక్కగా మన ఫింగర్స్తో ఇలా చక్కగా హెయిర్ అంతా కూడా అప్లికేషన్ చేసిన తర్వాత మసాజ్ చేసుకొని వదిలేసేయండి. ఇలా చేయటం వల్ల ఏమవుతుందంటే హెయిర్కి కావాల్సిన మంచి పోషకాలన్నీ కూడా అందుతాయి. అండ్ ఇంకొకటి, ప్రతిరోజు కోడిగుడ్లు తింటాం, స్పినాచ్ పాలకూరని ఎక్కువగా తీసుకోండి, అలాగే స్వీట్ పొటాటోస్ని తీసుకోండి, ఆవకాడో తీసుకోవచ్చు, బ్రోకలీ తీసుకోవచ్చు, మంచి ఫుడ్స్ స్ప్రౌట్స్ తీసుకోండి. ఇలా తీసుకోవటం వల్ల హెయిర్ ఫాలింగ్ అనేది ఫుడ్ నుంచి చాలా కంట్రోల్ చేస్తారు, 99.9%. ఓకేనా? ఫుడ్ నుంచి తెచ్చుకోండి. లేదు మీ ప్రాబ్లం బాగా ఎక్స్ట్రీమ్గా ఉంది, జుట్టు ఊడిపోతుంది అనుకున్నప్పుడు ఇటువంటి సీరమ్స్ని ట్రై చేయండి. నా సజెషన్ అయితే ఫుడ్ నుంచి హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేసుకోండి.
ఎలా కంట్రోల్ చేసుకోవాలి ఆ ఫుడ్స్ మాకు తెలీదు, హోమ్ మేడ్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, హెయిర్ ఆయిల్స్ మాకు తెలియదు అనుకుంటే తెలుగు బ్యూటీ అండ్ హెల్తీ టిప్స్ అని నా మెయిన్ యూట్యూబ్ ఛానల్ ఉంది కదా, దానిలోకి వెళ్ళండి. హెయిర్కి సంబంధించి, స్కిన్కి సంబంధించి చాలా న్యాచురల్ టిప్స్ చెప్పాను నేను మీకు. ఇది ఈరోజు నా వీడియో. ఖచ్చితంగా యూజ్ చేయండి, చాలా బాగుంటుంది రిజల్ట్ కూడా. ఓకేనా? ఇది ఈరోజు నా వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. టేక్ కేర్, బాయ్.